హలో అండి, నేను డాక్టర్ శివకుమార్. నేను యూరాలజిస్ట్గా కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీకు ప్రోస్టేట్ గ్రంథి, వాటికి వచ్చే సమస్య, ఇబ్బందులు, దానికి పరిష్కారం ఏం చేయాలో దాని గురించి మాట్లాడతాను. సో ప్రోస్టేట్ గ్రంథి అనేది 50 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళల్లో మాత్రమే వస్తుంది. సో ప్రోస్టేట్ గ్రంథి వాపు ఆర్ దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, మూత్రము ఫ్రీగా రాకపోవడము, తట్టుకుంటూ పోవడము, లోపల మిగిలిపోయినట్టు అనిపించడము, అండ్ అర్జెంటుగా వెళ్ళడము, ఎక్కువసార్లు వెళ్ళడము, రాత్రిపూట కూడా తరచుగా యూరిన్కి వెళ్ళడము, అంటే ఒక 5-6 సార్లు ఇబ్బంది పడి నిద్ర లేకుండా ఉండే సమస్యలు. సో దీనివల్ల వాళ్ళు ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల రాళ్ళు ఫామ్ అవ్వడము, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ వస్తుంటాయి. అండ్ వెరీ రేర్గా ఈ మూత్రసంచిలో ప్రెషర్ ఎక్కువ అయిపోయి కిడ్నీలు పాడైపోయే అవకాశము, డయాలసిస్ వరకు వెళ్ళడము, ఇలాంటి ఇబ్బందులు కూడా ప్రోస్టేట్ వెరీ రేర్గా చూస్తూ ఉంటాం. సో నేను చెప్పిన సమస్యలు కానీ ఉండేది ఉంటే వెంటనే మీరు యూరాలజిస్ట్ని సంప్రదించి దానికి తగ్గట్టు మందులు వాడడము, స్కానింగ్లు, పరీక్షలు, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు అన్నీ చేసుకొని అది ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దాని తగ్గట్టు చిన్న స్టేజ్ అయితే మందులతో దాన్ని ట్రీట్ చేయొచ్చు. మరీ పెద్దగా ఉంటే ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా, అంటే ఒంటిపైన ఎటువంటి కుట్టుకోత లేకుండా మెషిన్ ద్వారానే ఆపరేషన్ చేసి గ్రంథిని తొలగించి మళ్ళీ ఫ్రీగా యూరిన్ పాస్ చేసేటట్టు నేను చెప్పిన ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన ఇబ్బందులన్నీ అన్నీ దాన్ని తొలగించి ఫ్రీగా ఉండేటట్టు మనము ప్రోస్టేట్ గ్రంథికి ట్రీట్మెంట్ అన్నీ సక్రమంగా చేయొచ్చు. థ్యాంక్ యూ.